నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం మధిర మార్కెట్ యొక్క ఏసీలు సంబంధించి జెండా పాట అలాగే కొనుగోలు ఏ విధంగా చూడడానికి రావడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి శాంపిల్స్ అందరూ కూడా రైతులు అమ్ముకుంటున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే వాతావరణ క్లైమేట్ బాగలేదు, నల్లి ఉధృతి ఎక్కువగా ఉండడం, అలాగే కొత్త మిర్చి మార్కెట్కి వచ్చిద్దేమో అని చాలా మంది రైతులు భయపడటం, అలాగే సిచ్యువేషన్లు అయితే ఎవరికి అర్థం కావట్లేదు. మార్కెట్ గురించి రైతులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి బాగాలేదు, నల్లి బాగా స్ప్రెడ్ అవుతుందండి. తోటలన్నీ కూడా వాష్అవుట్ షేడ్ అయిపోవడం జరుగుతుంది. ఖమ్మం ఏసీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మధిర ఏసీ హలో కొత్త 14,700 ఆరుమూరు ఆయ్ భాయ్ కొత్తవా 11,500 ఆరుమూరు. షార్పులు 12,000. ఈ మొత్తం చూసుకో మీరు, ఇవన్నీ కూడా 15,000 ప్లాట్. ఇది మధిర మార్కెట్. సో మధిర మార్కెట్లో సప్తగిరి ఏసీ దగ్గర ఇది పరిస్థితి. అలాగే జై కిసాన్ ఏసీ దగ్గర వచ్చేసి ఈరోజు మధిరలో 15,500. का तुम्हारे कोसी रोजी गारी कोसी अయిందా ఏ ఏసీ ఇది ఆర్మూరా ఎంత అవుతుందో అడిగినా మొత్తం తేజాలు మొత్తం శాంపిల్ ఎన్ని వచ్చింటాయి? 150 శాంపిల్ 200 శాంపిల్ వచ్చినాయి. 200 శాంపిల్ వచ్చాయి మార్కెట్కి. సో ఆల్మోస్ట్ అన్నీ వచ్చినన్నీ కూడా సేల్ అయిపోయినాయి. మార్కెట్ ఇంకా లాస్ట్ చివరిదా పడ్డది కాబట్టి చాలా మంది రైతులు కొత్త మిరపకాయ కూడా వస్తుంది కాబట్టి చాలా మంది రైతులు అందరూ కూడా అమ్ముతున్నారు. చూడొచ్చండి, పెట్టుబడి అవసరాలు కానీ వాటికి అన్నిటికి కూడా అమ్ముకుంటున్నారు. ఉన్న కండిషన్ అది 53 రూపాయలు. 53 రూపాయలు 15 అమ్మమ్మ తింటున్నా అమ్మమ్మ బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఉన్నాయి. బిఎఫ్ మధిర మార్కెట్ తేజ సుపీరియర్ 16,000 పడ్డది. అలాగే తాలు 8,000, ఆరుమూరు 11, 12,000, షార్పులు 13,000. ఈ విధంగా నడుస్తుంది. వచ్చిన శాంపిల్స్ అన్ని కూడా అమ్ముడు కూడా రైతులందరూ కూడా అమ్ముకుంటున్నారు. కొత్త మిర్చి వస్తుందని ఇక ఇట్లా జరుగుతుంది పరిస్థితి. ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయింది. తేజాలు కొంచెం మా ఊళ్ళో నల్లి బాగా తగులుతుంది, మన ఊర్లో కూడా బాగానే తగులుతుంది నల్లి.